హలో ఆల్. సో, పుట్టగానే ఒక 3 ఇయర్స్‌కి స్కూల్‌లో పడేస్తారు. ఆ తర్వాత 21, 22కు యూజీ అయిపోతది. పీజీ చేసే వాళ్ళకైతే 24, 25కి పీజీ అయిపోతది. సో, నెక్స్ట్ ఏంటి జాబ్. సో, ఈ జాబ్ వచ్చేసి 25, 30 లోపల జాబ్‌కి సంబంధించి స్కిల్స్ నేర్చుకోవడం, జాబ్‌లో సెటిల్ అవ్వడం. ఆల్మోస్ట్ ఈ 25, 30 లోపలే మ్యారేజ్ కూడా చేసేస్తారు. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత కిడ్స్. ఆబ్వియస్‌గా కిడ్స్ తర్వాత వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ రిపీట్ అవుతాయన్నమాట. లైక్ వాళ్ళకి చదివిపించడం అండ్ ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్, మ్యారేజ్ ఇలా. సో, మనము ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోగానే రెస్ట్ మోడ్ అనమాట. సో, ఈ ఎడ్యుకేషన్ బేసిక్‌గా మనకి ఎడ్యుకేషన్ లైక్ మనకి ఎవ్రీ పర్సన్ ఫర్ ఎవ్రీబడీ ఓట్ టు రైట్ 18 ఇయర్స్‌కి రైట్. ఓటింగ్ రైట్ అనేది ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్‌కి వస్తుంది. దట్ మీన్స్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, ఓన్‌గా డెసిషన్స్ తీసుకునే మెంటాలిటీ ఉందని అర్థం. సో, కాబట్టి ఆ టైంకి మనకి ఓటింగ్ రైట్స్ కల్పించారు గవర్నమెంట్ కదా. సో, అదే టైంకి ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోతే అది యూజీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు. 18-20 లోపల అయిపోతే లైక్ 18కే అయిపోతే బెటర్. 20 కూడా క్రాస్ అవ్వద్దు. సో, బికాస్ అలా అయిపోతే 20కి మోస్ట్లీ వాళ్ళకి కావాల్సిన స్కిల్ నేర్చుకొని సెటిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అర్లీగా మ్యారేజెస్ కూడా చేసుకుంటారు. అఫ్కోర్స్ 18 ఇయర్స్ నుంచి మ్యారేజెస్ చేసుకుంటే కూడా నో ప్రాబ్లం. బట్ 25 మోస్ట్లీ 25కి పర్ఫెక్ట్. అప్పటికి ఇప్పుడు 18 కల్లా లైక్ ఎడ్యుకేషన్ అయిపోయి 20 లోపల జాబ్ సెటిల్ అయిపోతే 25కి మ్యారేజెస్ చేసుకుంటే బెటర్. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి లైక్ ఎడ్యుకేషన్ రెడ్యూస్ అయితే లైక్ 22 ఇయర్స్ మనకి ఎడ్యుకేషన్కి టైం లేకుండా కొన్ని క్లాసెస్ స్కిప్ చేయడం. నర్సరీ నుంచి చదవాల్సిన రూల్ ఏం లేదు. ఈవెన్ నర్సరీ బికాస్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ నుంచి చదవచ్చు. చాలామంది బేస్ పాయింట్ చాలా క్రూషియల్. ఆ బేస్ పాయింట్ లైక్ మనకి స్టార్టింగే ఇంపార్టెంట్ అని నేర్చుకోవడానికి అని అంటారు. ఆబ్వియస్గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళినా కూడా అప్పటి నుంచి కూడా చదువుకుంటే నేర్చుకోవాల్సిన టైంకి నేర్చుకుంటారు, ఇబ్బంది ఉండదు. అలాగే +1, +2. సో, దీనికి 2 ఇయర్స్ని 1 ఇయర్గా లైక్ కంప్లీట్ చేయడం. నెక్స్ట్ ఆబ్వియస్గా సమ్ అండర్ గ్రాడ్యుయేషన్, అది 3 ఇయర్స్, అది 3 ఇయర్స్, 4 ఇస్తే 4 ఇయర్స్ అది ఓవరాల్గా ఉండాలి. సో, మనము మోస్ట్లీ 20s వరకు చూసుకున్నట్లయితే 20+ వస్తే లైక్ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. చదువుకుంటాం ఎక్స్ట్రా స్కిల్స్, కానీ ఎడ్యుకేషన్ మీద మనకి ఏం చదువుతాంలో అనిపిస్తూ ఉంటుంది. సో, ఫినాన్షియల్గా మనకి ఇంకా లైక్ డబ్బులు సంపాదించాలి అనే థాట్ ఒకటే ఉంటుంది. మోస్ట్లీ 20స్లోనే ఎడ్యుకేషన్ చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు, నేర్చుకుంటారు ఏదైనా కూడా రైట్. సో, లైక్ ఎడ్యుకేషన్, జాబ్ వల్లే చాలామంది మ్యారేజెస్ కూడా డిలే అవుతూ ఉంటాయి. బికాస్ ఫినాన్షియల్గా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది వీటి వల్ల. సో, ఈ ర్యాలీస్ ఇంకా సంథింగ్ లైక్ స్టూడెంట్స్ అంతా ఎడ్యుకేషన్ మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకు చాలాసార్లు. బికాస్ లైక్ అసలు ఎడ్యుకేషన్కి జాబ్కి సంబంధం ఉండట్లేదు. బికాస్ ఎంత చదువుకున్నా కూడా జస్ట్ ఆ క్వాలిఫికేషన్తో మనము జాబ్కి వెళ్ళామంటే అది ఐటీనా, నాన్ ఐటీనా, అది అవుట్ ఆఫ్. మనకి ఎక్స్ట్రా స్కిల్ కంపల్సరీ కావాలి. ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేయాలి అన్నా కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా. సో, అక్కడికి వెళ్ళాక సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ నాన్ ఐటీ అయినప్పటికీ దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటూ ఉంటారు. నాన్ ఐటీ అంటే దాంట్లో కూడా నాన్ ఐటీలో కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, యాజ్ ఎ ఫ్రెషర్గా అంటే ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ప్లేస్మెంట్స్లో కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకి ఏం నేర్చుకున్నారు ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతారు. సో, ఎంత చదివినా కూడా ఆ తర్వాత నేర్చుకున్న దానికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు. సో, దానికోసం నేనేమంటున్నా, ఎడ్యుకేషన్ తొందరగా అయిపోయి తర్వాత స్కిల్స్ నేర్చుకొని జాబ్లో సెటిల్ అయితే అర్లీగా బెటర్ అని నా ఫీలింగ్. సో, చదువుకునేటప్పుడే స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా అంటే, ఈ ఆబ్వియస్గా చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అది కొంచెం కష్టం కూడా. బికాస్ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ అయితే ఓకే, చాలానే సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చదువుకోవాలి, కొంచెమైనా రెస్ట్ టైం అయితే ఉండాలి కదా. సో, మళ్ళీ ఎక్స్ట్రా దాని మీద ఫోకస్ చేసి బుర్ర పాడు చేసుకోలేదు కదా. సో, దానికి చాలామంది 2 మేనేజ్ చేయలేరు, కొంతమంది 2 మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు.
సో, ఎడ్యుకేషన్ మీద కొంచెం యాక్షన్ తీసుకొని అందరికీ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం లైక్ కొన్ని ఇయర్స్ రెడ్యూస్ చేయడం. 3, 4 ఇయర్స్ రెడ్యూస్ చేసినా అది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. తర్వాత తర్వాత సంథింగ్ నేర్చుకొని అచీవ్ చేసుకోవడానికి. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.